పుష్కరానికి ఒక్కసారి జరిగే మహాకుంభమేళంలో ఆధ్యాత్మిక శోభ వెల్లవిరుస్తుంది. సాధువులు, సన్యాసుల్లో కొందరు విభిన్న వేషధారణలో ఈ వేడుకల్లో పాల్గొనడం మన అందరికీ తెలిసిందే. వీళ్ళ జాబితాలో ఇప్పుడు ఒక అమ్మాయి కూడా చేరింది. చామన ఛాయలోనే ఉన్నప్పటికీ తన ముఖం ఎంతో కళగా ఉంది. గోధుమ వర్ణంలో మెరుస్తూ కళ్ళుకు కాటుకుతో మరింత అందంగా నిలిచింది. పొడవైన ముక్కు, మెడలో 3 వరుసల ముత్యాల దండలు, సాంప్రదాయ ఆహార్యానికి తోడు నవ్వితే రత్నాలు తలపించే చక్కని పల్లవరస, ఇవన్నీ ఆమెను కుంభమేళంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిపాయి. మోనాలిసా అనే పేరు ఎందుకు పెట్టారో కానీ మధ్యప్రదేశ్కు చెందిన మోనాలిసా బోప్లే మాత్రం అందమంటే ఇలాగే ఉంటుంది అన్న ప్రచారం పొందుతున్నారు. మహాకుంభమేళంలో ఇప్పుడు ఎక్కువగా ఈమె గురించే చెప్పుకుంటున్నారు. సహజమైన అందమని విపరీతంగా పబ్లిసిటీ చేస్తున్నారు. ఈ మోనాలిసా బోప్లే ఎవరంటే రుద్రాక్షలు, ముత్యాల హారాలు అమ్ముకునే కుటుంబానికి చెందిన యువతి. కుంభమేళంలో హిందూ ధార్మిక వేడుకలు జరిగిన వీరు అక్కడికి వెళ్ళి దండలు, రుద్రాక్షలు అమ్ముకుంటారు. అలా మహాకుంభమేళంకి వెళ్ళి వ్యాపారం చేసుకుంటారు. ఎక్కడైనా దుకాణం పెడితే తండ్రికి సాయం చేసేందుకు మోనాలిసా వెళ్తుంది. అయితే అక్కడ మోనాలిసా దుకాణం దగ్గర ఉన్న సమయంలో ఎవరో ఆమె వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు. ఆమె సహజ అందం నెటిజన్లు ఆకట్టుకోవడంతో ఓవర్ నైట్లో ఇండియా బ్యూటీగా మారిపోయింది మోనాలిసా. ఆమెకు లభించిన పబ్లిసిటీతో చాలామంది ఆమె సెల్ఫీలు తీసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో వ్యాపారం జరగడం లేదని కుమార్తెను ఇంటికి పంపించేశారు ఆమె తండ్రి. కానీ ఆమె కోసం వాకబు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అయితే ఈ అందం ఖచ్చితంగా సినిమా వాళ్ళు దృష్టిలో పడుతుందని, సినిమా ఛాన్స్లు వస్తాయని ఇవ్వాలని నెటిజన్లు స్పందిస్తున్నారు.